అందరికీ నమస్తే అండి. కార్తీక సోమవారం పూజ, మొదటి కార్తీక సోమవారం పూజ. నేను ఈరోజు శివదేవుని పూజ చేసుకున్నానండి. శివదేవుని పూజ అంటే కార్తీక సోమవారాలు 4, 5 వస్తూ ఉంటాయి. అందులో 3 కార్తీక సోమవారాలు ఇలా శివదేవుని పూజ, శివదేవుని కథ అని పుస్తకం ఉంటుంది. ఆ పూజ అష్టోత్తరం చేసి ఆ కథ చదువుకుంటే చాలా మంచిదన్నమాట. అందువల్ల నేను ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక మాసంలో 3 సోమవారాలు ఇలా శివదేవుని పూజ చేసుకుంటూ ఉంటామండి. మారేడు దళములు తెప్పించుకుంటే మనకి దగ్గరలో మారేడు పత్రి దొరికితే మారేడు పత్రి ఉంటే మంచిదన్నమాట. 3 రకాల పువ్వులు తెప్పించుకోవాలి. 3 రకాల పువ్వులు, మారేడు పత్రి తెచ్చుకొని ఈ పూజ చేసుకోవాలండి. కొబ్బరికాయ, అరటిపళ్ళు ఉండాలి. అది మారేడు పత్రి దొరకకపోతే ఆ 3 రకాల పువ్వులు తెప్పించుకొని ఆ పువ్వులతో అయినా సరే చేసుకున్నా సరిపోద్దన్నమాట. వీటికి ప్రసాదం ఏంటంటే కొబ్బరికాయ ముక్కలు చిన్న చిన్నగా తరిగి పంచదార కానీ బెల్లం కానీ కొబ్బరికాయ ముక్కలలో కలిపి అదే శివునికి నైవేద్యం అన్నమాట. అందువల్ల కంపల్సరిగా కొబ్బరికాయ అయితే ఉండాలండి. కొబ్బరికాయ, అరటిపళ్ళు ఉండాలి. కొబ్బరికాయ ముక్కలు నైవేద్యం పెడతాం కదా, అందువల్ల ధూపం వేయాలన్నమాట. ఊదతులు వెలిగించి ధూప్ స్టిక్ కానీ ధూపం కానీ వేసుకొని ఈ శివదేవుని కథ చదువుకోవాలన్నమాట. ఇలా శివుని కార్తీక మాసంలో శివదేవుని పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఈరోజు పూర్తిగా షష్ఠి తిథి కూడా ఉంది. ఈవేళ షష్ఠి కూడా ఉందన్నమాట. అందువల్ల నేను సుబ్రహ్మణ్య స్వామికి కూడా అష్టోత్తరం చేసి పూజ చేసుకున్నానండి. ఇలా షష్ఠి తిథి, కృత్తికా తిథి ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామిది అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిదన్నమాట. ఇవి తంగేడు పూలు కూడా ఉన్నాయి. తంగేడు పూలు ఆ రోజు నాగల చవితికి తెచ్చుకున్నవి కొంచెం ఉంచుకున్నాను అనమాట. ఈరోజు షష్ఠి తిథి అని ఈరోజు ఆ తంగేడు పువ్వులతో సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకున్నానండి. ఇలా సోమవారము షష్ఠి తిథి, సుబ్రహ్మణ్య స్వామి పూజ, శివదేవుని కథ, శివదేవుని పూజ 2 చేసుకున్నాను అన్నమాట. ఇలా కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా పర్వదినంగానే ఉంటుందండి. ప్రతిరోజు పూజ కూడా చాలా విలువైనది అన్నమాట. ఒక్కరోజు కూడా మనం వేస్ట్ చేయకుండా ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూజ. ఈ కార్తీక సోమవారాల్లో ఉంటే నిలవారంగా ఉదయం నుంచి ఏమీ తినకుండా సాయంత్రం అన్నం, పప్పు, కూర ఏదైనా ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసుకొని నక్షత్ర దర్శనం చేసుకొని సాయంత్రం భోజనం చేస్తే చాలా మంచిదండి కార్తీక సోమవారం. అలా శక్తి లేని వాళ్ళు ఏదైనా మధ్యాహ్నం పూట అన్నం తిని రాత్రికి టిఫిన్ చేయొచ్చు. లేకపోతే అన్నం పూర్తిగా మానేసి ఏదైనా టిఫిను 2 పూట్ల ఏదైనా టిఫిన్ తిని కూడా ఉండొచ్చండి. అలా మన శక్తి కొలది పూజ ఎలా చేసుకున్నా చాలా మంచిదని